Welcome to Cinefest, and this is a review of Maname, which is acted by Sharavanan and Kriti Shetty. సరే, ఇంకా మూవీ ఎలా ఉందని మాట్లాడుకుంటే పర్లేదు. అంటే ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్కి నచ్చచ్చు, ఇంకో సెట్ ఆఫ్ ఆడియన్స్కి నచ్చకపోవచ్చు. మరి నీకెలా అనిపించిందంటే చెప్తున్నాను కదా, నాకు అలా అనిపించలేదు, ఇలా అనిపించలేదు. నాకైతే జస్ట్ పర్లేదు అనిపించింది. ఒకవేళ మీరు కానీ క్లాసిక్ లవర్ అయితే మీకు నచ్చచ్చు, అంటే నా అలా పర్లేదు అనిపించవచ్చు. సో మూవీ ఖచ్చితంగా క్లాసిక్ సెంటర్స్లో బాగానే ఆడుద్ది. శర్వానంద్కి ఫ్యామిలీ ఆడియన్స్లో మంచి క్రేజ్ ఉంది కాబట్టి మూవీ కూడా ఇంకా బాగా ఆడొచ్చు. సో ఇక స్టోరీ ఏంటి అంటే, ఖుషి అనే ఒక బాబు వాళ్ళ అమ్మ నాన్న చనిపోతారు. అలాంటి టైంలో కేర్ ఫ్రీగా ఉండే మన హీరో, అదే చార్మింగ్ స్టార్ శర్వానంద్, ఆయన పేరు విక్రమ్లో పెట్టారు. అండ్ విక్రమ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ కొడుకుని చూసుకోవడానికి వెళ్తాడు. అండ్ నాట్ ఓన్లీ ఖుషి వాళ్ళ అమ్మ ఫ్రెండ్ కృతి శెట్టి. సో కృతి శెట్టి కూడా ఆ ఖుషి అనే పిల్లని అడాప్ట్ చేసుకోవడానికి వస్తుంది. సో వీళ్ళిద్దరు కలిసి ఆ పిల్లని ఎలా చూసుకున్నారు, అసలు వీళ్ళిద్దరి మధ్యలో లవ్ ఎలా పుట్టింది, ఆ బాండింగ్ కానీ ఎవ్రీథింగ్ ఇవన్నీ ఎలా జరిగాయి అనేది స్టోరీ. అయితే నేను సపరేట్గా ఒక సీన్ గురించి మాట్లాడాలి, అదే క్లైమాక్స్. అంటే క్లైమాక్స్ అంటే పూర్తి క్లైమాక్స్ అని చెప్పలేను, బట్ ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు ఒక సీన్ ఉంటుంది. ఎవరైతే వాళ్ళ అమ్మ నాన్నకి దూరంగా బతుకుతున్నారో ఖచ్చితంగా వాళ్ళకి కనెక్ట్ అవుద్ది. ఆ సీన్ మాత్రం నాకు చాలా బాగా అనిపించింది. సో ఇంకా పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటే శర్వానంద్ బాగా చేశాడు, అండ్ కృతి శెట్టి, ఆ బాబు అండ్ మూవీలో ఉన్న మిగతా క్యాస్ట్ కూడా బాగానే చేశారు. సో ఇంకా మ్యూజిక్ గురించి మాట్లాడుకుంటే మూవీలో బిగ్గెస్ట్ మైనస్ పాయింట్ ఇదే. 16 సాంగ్స్ ఉన్నాయి, అండ్ ఆ 16 సాంగ్స్లో నాకు 15 సాంగ్స్ అసలు నచ్చలేదు. అండ్ అవి కూడా సెకండ్ హాఫ్లోనే వస్తాయి. మేబీ మోస్ట్లీ ఆ 5 సాంగ్స్ లేకుని ఉంటే మూవీ పైన ఇంకా కొంచెం ఇంట్రెస్ట్ వచ్చేదేమో, బట్ ఆ సాంగ్స్ వల్ల ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోయింది. అయినా ఫస్ట్ హాఫ్ ఓకే అనిపించినా సరే, సెకండ్ హాఫ్ నాకు కొంచెం డ్రాగేజ్ అయినట్టు అనిపించింది. బట్ ఓవరాల్గా చూసుకుంటే పర్లేదు. అండ్ ఇక్కడ డైరెక్షన్ గురించి మాట్లాడుకుంటే శ్రీరామ్ ఆదిత్య, ఈ పేరు మీకు పెద్దగా తెలిసుండకపోవచ్చు. ప్రీవియస్ ఫిలిమ్స్లో నాకు ఇష్టమైన మూవీస్ అంటే శమతకమణి, దేవదాస్ ఇలాంటి సినిమాలు ఎన్నో చేశాడు. అండ్ హీరో గురించి మాట్లాడుకుంటే అదొక మంచి ఎంటర్టైనింగ్ ఫీలింగ్. కాకపోతే దీని గురించి మాట్లాడుకుంటే సరిగ్గా ఎంటర్టైన్ చేయలేదు. కొన్ని ప్లేసెస్లో ఎమోషన్ సరిగ్గా కనెక్ట్ అవ్వలేదు. కొన్ని ప్లేసెస్లో కామెడీ ట్రై చేసినా సరే అది పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. మోస్ట్లీ స్క్రీన్ ప్లే చాలా ఫాస్ట్గా రాసుకుని ఉంటే మూవీ చాలా బాగుండేది. మూవీకి పెద్ద మైనస్ పాయింట్ స్క్రీన్ ప్లే. సో మనకు తెలిసిన పాయింట్ అయినా సరే, ఎంత అన్ఇంట్రెస్టింగ్ టాపిక్ అయినా సరే స్క్రీన్ ప్లేతో ముందుకు తీసుకెళ్ళచ్చు. బట్ ఇక్కడ అది కొంచెం తక్కువైంది. కొంచెం కాదు, బాగానే. అండ్ ఇక గ్రాఫిక్స్ కూడా బిలో పార్ ఉన్నాయని చెప్పొచ్చు. విజువల్స్ అయితే చాలా బాగుంది, అండ్ కలరింగ్ అండ్ కాస్ట్యూమ్స్ నాకు చాలా బాగా నచ్చాయి. నిజంగా లండన్లో ఉన్నామేమో అన్నట్టు ఫీలింగ్ తెప్పిస్తుంది. సో ఓవరాల్గా నీ రేటింగ్ ఎంత అంటే 1.5 అవుట్ ఆఫ్ 3. సో మీరు మాత్రం ఖచ్చితంగా క్లాసిక్ ఫ్యాన్స్ అయితే మాత్రం మూవీ మిస్ అవ్వకండి. నేను కూడా క్లాసిక్ మూవీస్ అంటే చాలా ఇష్టం కాబట్టి మూవీ మిస్ అవ్వలేదు అండ్ చూశాను. నాకైతే పర్లేదు అనిపించింది, బట్ ముందు ముందు ఎక్కే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో రివ్యూ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అండ్ మరిన్ని జెన్యూన్ రివ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సరే, ఉంటాను మరి. బాయ్ బాయ్.